బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బ్రహ్మయజ్ఞం అంటే ఏమనుకున్నారు మీరు? మేకేదాట్లో బ్రహ్మకుండం అంటారు. ఆ కుండమంతా ఆయనే యజ్ఞం చేశారు అని చెప్తారు. అందుకనే కావేరి దాంట్లో వెళ్ళింది అంటారు. దాన్ని బ్రహ్మకుండము అంటారు. అక్కడే మీ స్వామీజీ పుట్టింది కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు యముణ్ణి పిలిచి మీ ఇంట్లో ఉన్న పెద్ద ధర్మశిలను తెచ్చి గైడు శిరస్సు మీద పెట్టమన్నాడు. ధర్మశిల ఉంది కదా, గైడు శిరస్సు మీద పెట్టమని చెప్పాడు. చూడండి, ఇప్పుడు ఉపయోగపడింది. అది ఇంట్లోనే పెట్టుకున్నాడు ఆ శిలను యముడు. బిడ్డ కదా, అందుకని వదలలేకపోయాడు. శాపగ్రస్తులైనప్పటికి కూడా ఆ శిలను ఇంట్లోనే పెట్టుకున్నాడు. పెద్ద శిల, అది సామాన్యమైన ఇంతరాయి కాదు. అది ఏదో ఇంతరాయి అనుకున్నారేమో, శాలిగ్రామంలాగా ఇంత ఇంత అనుకో. పెద్దది బండరాయి, పెద్ద బండరాయి. మీరు చిన్న బండరాయి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావటమే 5 క్రెయిన్లు 3 క్రెయిన్లు కావాలా. ఆ పెద్ద బండరాయి యముడు అలా చేసినా కూడా తీసుకొచ్చి పెట్టాడు. ధర్మశిలను తలకాయ మీద పెట్టాడు, గైడు తలకాయ మీద. గైడు ఇంకా కదులుతూనే ఉన్నాడు. అప్పుడు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు గైడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఆ ధర్మశిల మీదికి విష్ణువు ఆవాహన చేశాడు. చూడండి, ఆవిడ అడిగింది కదా నీ పాదం పెట్టమని. ఎంత కథ చూడండి, ఎట్లా ఉందో చూడండి. వెంటనే విష్ణువు సర్వదేవతా సమన్వితుడై వచ్చి ధర్మశిలపై నిలబడ్డాడు. ఆ శాపగ్రస్తుడైనటువంటి మరీచుడి భార్య మీద, అంటే యముడి కూతురు రాయి మీద శాపం వచ్చింది కదా, రాయి మీద నిలబడ్డాడు. ఆ బరువుకి గైడు, విష్ణువు బరువు అంటే ఇంకేమండి, అసలు బ్రహ్మాండమే కదా ఆయన, చిన్న రాయి ఆయన. అసలు ఈ రాయి అంతా ఆయనే కదా, ఈ మొత్తం ప్రపంచమంతా ఆయనే కదా. చూడటానికి ఇంతున్నాడు, ఇంతున్నాడు. ఒటుడు ఇంతింతై అంతింతై పెరిగాడు, ఇంత అయిపోయి బ్రహ్మాండమంతా పెరిగాడు. చూస్తే ఇంత 1, 2, 3 ఇంచులు. అంగుష్ట ప్రమాణం పరమాత్ముడు కనపడడు. అది కూడా అంగుష్ట ప్రమాణమైన పరమాత్ముడు కనపడడు. మనమంతా భాగవతంలో చెప్పుకున్నాం కదా, మనమంతా కూడా వేదాంత విచారాలు మాట్లాడుకున్నాం కదా. అక్కడ పరమాత్ముడు కనపడనటువంటి అంగుష్ట ప్రమాణుడు ఎవరికి కనపడతాడు? ఎవరో కొంతమంది మహాత్ములకి మాత్రమే కనపడతాడు. ఆ బరువుకి గయుడు ఇక కదలలేకపోయాడు. ఇలా జరిగినా కూడా అగ్ని బాధను, విష్ణు బాధను సంతోషంగా అనుభవిస్తున్నట్టు గయాసురుణ్ణి చూసి విష్ణువు ఆనందించి మళ్ళీ ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఈయనకేం పని లేదా అని ఎన్ని బరువులు మోశాడు. అక్కడ హోమగుండం యొక్క, అది బ్రహ్మ హోమగుండం, చిన్నది కాదు. అది ఎన్నో విస్తీర్ణాలకు సంబంధించినటువంటి హోమగుండం. ఆయన కట్టెలు వేయాలన్నా బ్రహ్మకు అదంతకదే వచ్చేస్తుంది కదా అగ్ని. అదంతకదే బ్రహ్మాగ్ని రాకుంటుందా? అది ఒక చోట. రెండవది ఈ ధర్మశిల, శాపగ్రస్తులైనటువంటి ధర్మశిల. ఆ శిల మీద విష్ణువు యొక్క బరువు ఇంత అయినప్పటికి కూడా ఈ శాఖను తట్టుకోలేకపోతున్నాడు. అరే, ఈ మంటను తట్టుకున్నాడు, ఈ ధర్మశిలను తట్టుకున్నాడు, నేను దాని మీద నిలబడ్డా, ఈ ప్రపంచమే తట్టుకున్నాడు. అందుకని సంతోషంగా నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పూర్వం నాకు కోరికలు లేవన్న గయుడు ఈ మాట పూర్తిగా వినీతుడై ఇలా కోరుకున్నాడు. దేవా, నాకు కోరికలు లేవు నిజమే, కానీ నీవు ఏర్పరిచిన కర్మసూత్రాలకు భిన్నంగా అందరికీ మోక్షము రప్పించాలనేటువంటి నా కోరికలో ఉన్న తప్పు నాకిప్పుడు తెలిసింది. దేవా, ఈ శరీరము బ్రహ్మయజ్ఞం చేత పవిత్రమైంది. దానికి మించి ఈ ధర్మశిల, దానికి మించి ఆ శిలపై నీ పాదాలు లోకోత్తరంగా ఉన్నాయి. దేవా, నా తలపై నీ పాదాలు ఇలాగే శాశ్వతంగా ఉండని. ఈ శిల బరువుకి నేను ఎలాగూ భూమిలోకి పోతాను, ఎలాగూ ఇక్కడ ఉండను, భూమిలో వెళ్ళిపోతాను. ప్రజలు నన్ను చూడరు,
కానీ నా తలపై నిలిచిన నీ పాదాలను చూసిన వారికి ఉత్తమ గతి కలుగుగాక. ఈ నీ పాదక్షేత్రాన్ని నా పేరు మీదుగా స్మరిస్తూ ఇక్కడే కాదు, ఎక్కడ పిండ ప్రదానం చేసినా సరే నన్ను స్మరిస్తూ ఆ వంశం వృద్ధి చెందుగాక. ఈ పల్గు నదిలో సమస్త తీర్థాల సారము చేరుగాక. దేవా, నాకు ఆయుష్యం తీరగానే మరో జన్మ లేక మోక్షం లభించుగాక అని కోరుకున్నాడు. బాగుంది. ఇప్పుడు కోరిక పటిష్టంగా, శాస్త్రోక్తంగా, రూల్స్ ప్రకారంగా ఉంది. ఇది విష్ణువు ఆనందంగా తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి గయాక్షేత్రము పిండ ప్రధాన క్షేత్రమై ప్రసిద్ధికెక్కింది. ఇది ఇలా ఉండగా సతీదేవి యొక్క శరీర ఖండం ఒకటి ఇక్కడ పడి ఒక శక్తిపీఠం ఏర్పడింది. సర్వమంగళాలను ప్రసాదించే ఈ తేజోమూర్తిని చూసి దేవతలు, మునులు ఈమెను సర్వమంగళాదేవి అని కీర్తించారు. అమ్మవారు సర్వమంగళాదేవిగా అక్కడ నెలకొంది. ఈ క్షేత్రంలో పల్గుణి, మధుర, శ్వేత అనే 3 నదులు సంగమిస్తూ ఉండటం చేత ఈ క్షేత్రానికి ప్రయాగ క్షేత్రంతో సమానమైన ఫలం కూడా ఏర్పడుతుంది. అయితే కాలక్రమంలో పల్గు నది ఎండిపోయి అంతర్వాహిని అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మధుర, శ్వేత నదులు, ఈ మధుర, శ్వేత నదులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. గయాసురుడి శిరస్సు ఉన్న ఈ విష్ణుగయకు శిరోగయ అని, పాదాలు ఉన్న పీఠాపుర క్షేత్రానికి పాదగయ అని పేర్లొచ్చాయి. విష్ణుమూర్తి శిరోగయలో నిలిచిన కొంతకాలానికి ఒక రాక్షసుడు ఆ ప్రాంతంలోనే ఘోరంగా తపస్సు చేసాగాడు. అక్కడే ఆ ప్రాంతంలో స్వయంగా దేవేంద్రుడు వాడికి వరం ఇవ్వడానికి వెళ్ళాడు. వాడు ఇప్పటి వరకు ముల్లోకాల్లో ఉన్న ఏ ఆయుధంతోనూ నేను చావటానికి వీలు లేదు అని వరం కోరాడు. అటువంటి వరం ఇంద్రుడికి తథాస్తు అనక తప్పలేదు. కానీ కష్టపడి తథాస్తు అన్నాడు. దాంతో త్రిమూర్తుల ఆయుధాలతో పాటు యముడి కాలదండం కూడా వాడి పట్ల నిర్వీర్యమయ్యే అయిపోయింది. దాంతో వాడు తనకు వరాలు ఇచ్చినటువంటి ఇంద్రుణ్ణే కిందుకు లాగి తాను స్వర్గసింహాసనం అధిష్ఠించాడు. ఇది ఒక చిన్న కథ, బాగుంది. ఇది ఒకరోజు చెప్పేది. దేవతలు గయలో ఉన్న విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆయన విశ్వకర్మను పిలిచి ఏదైనా కొత్త ఆయుధం తయారు చేయమని అడిగాడు. విశ్వకర్మ వజ్రం వంటి ఒకానొక ఎముకతో గద అనేటువంటి కొత్త ఆయుధాన్ని తయారు చేశాడు. శ్రీహరి సంతోషించాడు. ఆ గదతో ఆ రాక్షసుడి యొక్క తలను చెతగొట్టి సంహారం చేశాడు. రక్తసిక్తమైన ఆ గదను శ్రీహరి ప్రాక్షాళన చేసిన పల్గు నదీ సంగమ తీర్థానికి గదాలోల తీర్థమని, గదాలోల పేరొచ్చింది. ప్రప్రథమంగా గదను ధరించిన స్వామి కనుక గయలోని స్వామికి గదాధర స్వామి అని పేరు వచ్చింది. ఈ పేరు రావటానికి ఇంత పెద్ద కలస పని అయిపోయింది. పొద్దుడు ఈ బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళాక తపస్సు చేత సిద్ధి పొందిన రావి చెట్టు ఈ క్షేత్రానికి ఆనుకొనే ఉంది. దాన్ని బోధి వృక్షం అని పిలుస్తున్నారు. ఆ ప్రాంతంలో వృద్ధి చెందిన నగరాన్ని బుద్ధగయ అని కూడా పిలుస్తున్నారు. అక్కడ పెద్ద బుద్ధాలయం కూడా ఉంది. ఇక్కడ ఈ క్షేత్రంలో సుమారు 50 రకాల వివిధ శ్రాద్ధాలు, దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంత చేతకాకపోయినా జన్మకు ఒకసారైనా తమ పితృదేవతలకు గయలో పిండాలు సమర్పించటం పుత్రులకు అవశ్య విధి. దానివల్ల ఆ పితృదేవతలకు అక్షయ తృప్తి, శాశ్వత బ్రహ్మలోక నివాసము లభిస్తాయి. ఇక్కడ గల సర్వమంగళాదేవి ఈ క్షేత్రాన్ని సేవించిన వారికి వారి పితృదేవతలను నిత్యం అనుగ్రహిస్తూనే ఉంటుంది. కొందరు ఈ దేవి గయా నుంచి కాశీ వెళ్లే దారిలో గల బ్రహ్మయోని పర్వతం మీద ఉందంటున్నారు. పర్వాలేదులండి. పంచగయా క్షేత్రములని 5 క్షేత్రాలు ఉన్నాయి. అవి ఒకటి గయా, బీహార్ రాష్ట్రంలో పల్గుణి శిరోగయ నది, ఆ నదీ తీరంలో ఉంది. రెండవది జాజాపూర్
ఒరిస్సా రాష్ట్రంలో జాజాపూర్ నాభిగయ అంటారు. వైతరణి నదీ తీరంలో ఉంది. దీనికి నాభిగయ అని పేరు. పీఠాపురం ఆంధ్రప్రదేశంలో మహాపాతగయ సరోవర తీరంలో ఉంది. దీనికి పాతగయ అని పేరు. సిద్ధపూర్ గుజరాత్ రాష్ట్రంలో మాతృగయ. మహేషాన జిల్లాలో సరస్వతి నదీ తీరానుంది. దీనికి మాతృగయ అని పేరు. దీనినే బిందు సరోవరం అని వ్యవహరిస్తారు కూడా. అహ్మదాబాద్కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మాతృవంశం వారికి పిండ ప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలో భువనేశ్వరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సరోవరమే బిందు సరోవరం అని కొందరంటారు. ఇక్కడ కూడా పిండ ప్రదానాలు చేస్తారు. బద్రీనాథ్ ఉత్తరప్రదేశ్ అలకానంద నదీ తీరంలో బ్రహ్మకపాలం అనే చోట ఉన్నది. దీన్ని కూడా పితృగయ అని పిలుస్తారు. ఎంత బాగుంది చూసారా. మాంగళ్య గౌరికాయై నమః. మాంగళ్య గౌరికాయై నమః. సదా వందే గదాధారి సోదరి గయా గౌరీం సదా వందే గదాధారి సోదరి గదాధారి సదా వందే గదాధారి సోదరి గయా గౌరీం సదా వందే గదాధారి సోదరి. జయతి జయ వపుషి వచసి మనసి జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి. For more videos like this, subscribe Big TV channel.